వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. డీలిమిటేషన్ అంశం మరోసారి తెరపైకి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌ని మళ్ళీ తీసుకురావాలి. దానికి సంబంధించిన బిల్లును తీసుకొచ్చేందుకు కొంత కసరత్తు చేస్తున్నట్టుగా ఇవాళ మనకు కొంత సమాచారం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలోని ఈ బిల్లును తీసుకొస్తారని మొదట చర్చ జరిగినప్పటికీ, ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశానికి సంబంధించి విపక్షాలు పట్టుబడిన నేపథ్యంలో ఈ బిల్లుకు సంబంధించి కొంత ఆలస్యం జరిగినట్టుగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు మరొక 5 రోజుల్లో ముగిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆగస్టు 16 తర్వాత దీనికి సంబంధించి కేవలం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు సంబంధించి ఒక స్పెషల్ సెషన్ పెడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది. అంటే కేవలం ఒక 3-4 రోజుల పాటు మొదట మహిళా రిజర్వేషన్ల బిల్లు, ఆ తర్వాత డీలిమిటేషన్కి సంబంధించిన ఒక బిల్లును తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి విపక్షాల మద్దతును తీసుకునే ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా దీనికి సంబంధించి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇతర నేతలతో చర్చలు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలన్న ఆలోచనలోనే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సాధ్యాలకు సంబంధించి అనేక అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. డీలిమిటేషన్ సాధ్యమా కాదా అనే అంశానికి సంబంధించి చాలా అంశాలు, రాజ్యాంగపరమైన అంశాలకు సంబంధించి చాలా విషయాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకసారి డీలిమిటేషన్ అంశానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్కి సంబంధించి గత ఏప్రిల్లోనే ఒక ప్రత్యేకమైన సెషన్ నిర్వహించింది. దాదాపు 3 రోజుల పాటు మహిళా రిజర్వేషన్లు అంటే 33% మహిళలకు రిజర్వేషన్లకు సంబంధించి ఒక బిల్లును తీసుకొచ్చింది. అదేవిధంగా డీలిమిటేషన్ బిల్లును కూడా తీసుకొచ్చింది. ఈ 2 అంశాలు క్లబ్ చేయడాన్ని విపక్షాలు కొంత వ్యతిరేకించాయి. అందుకోసమే అప్పట్లో ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొదటిసారిగా 12 ఏళ్లలో మోడీ ప్రభుత్వంలో ఏదైనా బిల్లును ఉపసంహరించుకున్నారంటే ఇదే మొదటిసారిగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఈ 4 నెలల్లో కొంత మాకు అడ్వాంటేజ్ ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మొదటగా డీలిమిటేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. మహిళా రిజర్వేషన్లకు డీలిమిటేషన్కి ఎందుకు కేంద్ర ప్రభుత్వం లింక్ పెడుతుంది? ఇది ఫస్ట్ అంశంగా మనం చర్చించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే డీలిమిటేషన్లో భాగంగానే 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో కేంద్రం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆ రకంగానే మేము ఆలోచన చేస్తున్నాం. కానీ డీలిమిటేషన్ చేయాలంటే జనాభా లెక్కలు కావాలి. జనరల్గా జనాభా లెక్కలు, లేటెస్ట్ లెక్కలు తీసుకుంటే బాగుంటుందని విపక్షాలు అంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారం మాత్రమే డీలిమిటేషన్ చేస్తామని అంటుంది. అంటే డీలిమిటేషన్కి దాదాపు 15 సంవత్సరాల క్రితం జనాభా లెక్కలకు సంబంధించి ఏదైతే వివరాలు ఉన్నాయో దాని ప్రకారం చేస్తామనే విషయానికి సంబంధించి విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు వ్యతిరేకిస్తున్నాయంటే, జనాభా లెక్కలకు సంబంధించి ఇప్పటికే ప్రాసెస్ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వమే సెన్సస్ ప్రస్తుతం నిర్వహిస్తుంది. ఆ ప్రక్రియ జరుగుతుంది. దానికి సంబంధించిన నివేదిక పూర్తిగా వచ్చిన తర్వాత 2015-16కు సంబంధించి జనాభా లెక్కలను తీసుకున్న తర్వాతనే డీలిమిటేషన్ చేయడం ద్వారా ఎక్కడ అన్యాయం జరగదు అనేది విపక్షాల వాదనగా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే 2029లో జరిగే పార్లమెంట్ అసెంబ్లీ సమావేశంలోనే మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలి కనుక, ఒకవేళ 25-26కు సంబంధించిన వరకు జనాభా లెక్కలు తీసుకుంటే ఆ ప్రాసెస్ చాలా లాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అనేక రకాలైన వివాదాలు ఉంటాయి కనుక పాత జనాభా లెక్కలు అంటే 2011కు సంబంధించిన జనాభా లెక్కల ద్వారానే చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తుంది. కేంద్రం ప్రతిపాదిస్తున్న అంశాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం భారతదేశానికి సంబంధించి లోక్సభకు సంబంధించి 543 సీట్లు ఉంటాయి. లోక్సభ సీట్లకు సంబంధించి రాజ్యసభ సీట్లకు ప్రత్యక్షంగా ఎన్నికలు జరగవు కనుక రాజ్యసభ సీట్లను పరిగణలోకి తీసుకోరు. లోక్సభను ఎందుకు తీసుకుంటారంటే, లోక్సభ ఎన్నికైన ఎంపీలు పెట్టుకొస్తారు. అంటే ప్రజలు ఎన్నుకున్న ఎంపీలు లోక్సభకు వస్తారు. రాజ్యసభలో అలా ఉండదు. రాజ్యసభలో ఏముంటుంది, అసెంబ్లీకి సంబంధించినంత వరకు లోక్సభ సభ్యులు కలిపి ఎన్నుకున్న ప్రక్రియ. అది పరోక్ష ఎన్నికగా మనం చెప్పుకోవాలి. ఇదేమో ప్రత్యక్ష ఎన్నికగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో లోక్సభకు సంబంధించి 543 సీట్లను 850కి పెంచాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఇది ఒక ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇప్పుడు చేస్తున్నారంటే, భారతదేశంలో డీలిమిటేషన్ లాస్ట్ టైం ఎప్పుడు జరిగిందంటే 1971లో జరుగుతుంది. అంటే దాదాపు 50 సంవత్సరాల క్రితం భారతదేశంలో డీలిమిటేషన్ జరిగింది. అందరికీ ఒక అనుమానం వస్తుంది, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక ప్రక్రియ జరిగింది కదా, లేకపోతే దేశవ్యాప్తంగా ఒక ప్రక్రియ జరిగిందా అంటే అది డీలిమిటేషన్ కాదు. అదేం చేశారంటే, నియోజకవర్గాలు అలాగే ఉంటాయి, కానీ ఒక్కొక్క నియోజకవర్గం పరిధిలకు సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయో వాటి రూపురేఖలను మార్చారు, కానీ అది డీలిమిటేషన్ కాదు. చాలామంది 2002లో జరిగింది ఒక డీలిమిటేషన్, దాన్ని డీలిమిటేషన్ అన్నారు. దానికి సంబంధించినంత వరకు సేమ్ సీట్లు ఉండే, అప్పుడు సీట్లు పెంచలేదు. సీట్లు పెంచకుండా మాత్రమే నియోజకవర్గాల బౌండరీస్ని మాత్రమే మార్చారు. ఇప్పుడు దాదాపు 1971 తర్వాత, ఇప్పుడు దాదాపు 55 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించి 2/3 మెజారిటీ కావాలి, రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది.
ఎందుకు రాజ్యాంగ సవరణ చేయాలంటే దీనికి సంబంధించి సీట్ల పెంపు ఎట్లా అంటే అట్లా చేయడానికి వీలు ఉండదు. ప్రభుత్వంలో నేను ఉన్నాను కనుక ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉంటుంది, మేము ఎన్ని సీట్లు అంటే అన్ని పెంచుకుంటామంటే అట్లా మన రాజ్యాంగం ఒప్పుకోదు. ప్రధానంగా ఇక్కడ ప్రధాన హడల్ ఏం జరుగుతుందంటే ఉదాహరణకు నువ్వు ఉత్తరప్రదేశ్ని తీసుకుందాం. ఉత్తరప్రదేశ్లో ఆల్రెడీ 80కి పైగా లోక్సభ సీట్లు ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు డీలిమిటేషన్ జరిగితే ఉత్తరప్రదేశ్లో దాదాపు 130 లోక్సభ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ మన రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎక్కడైనా కానీ 100 సీట్లకు పెరగడానికి వీల్లేదని రాజ్యాంగం చెప్తుంది. అలాంటి దాన్ని మార్చాలంటే దానికి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ రాజ్యాంగ సవరణే ఇప్పుడు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కానీ ఇటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మెజార్టీ లేదు. మెజార్టీ రావాలంటే విపక్షాల నుంచి సపోర్ట్ రావాల్సి ఉంటుంది. ఏప్రిల్లో జరిగిన వివాదం మనం చూసాం. ఏప్రిల్లో విపక్షాలన్నీ ఏకతాటిపైకి ఉండి డీలిమిటేషన్ని వ్యతిరేకించాయి. డీలిమిటేషన్ బిల్లునే ప్రభుత్వం ఉపసంహరించుకున్న పరిస్థితి కనిపించింది. మరి కేవలం 4 నెలల తర్వాత కేంద్రం ఈ ఆలోచన ఎందుకు చేస్తుందనే ఆలోచన కూడా చాలామందికి రావచ్చు. ఎందుకంటే కేవలం 4 నెలల క్రితమే ఆ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకొని ఇప్పుడు తీసుకొస్తుంది. ఏమైనా కొత్తగా వాటికి బలం వచ్చిందంటే 2-3 పరిణామాలు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినంత వరకు వెస్ట్ బెంగాల్, తమిళనాడుని మనం కీలకంగా తీసుకున్నాం. అస్సాం అలా ఎలక్షన్స్ జరిగినప్పటికీ 2 పెద్ద స్టేట్స్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కనుక వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది, టీఎంసీ అక్కడ ఓడిపోయింది. తమిళనాడుకి సంబంధించి మరి బీజేపీ అక్కడ అధికారంలో లేదు, బీజేపీ పార్టీ కూడా ప్రస్తుతం అధికారంలో లేదు. కానీ ఆ పార్టీకి సంబంధించి ఎందుకు ఈక్వేషన్స్ మారుతున్నాయంటే ఒకటి ఏం జరిగింది, బీజేపీ ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి వచ్చిందో దాదాపు 25 మంది టీఎంసీ పార్టీకి సంబంధించిన ఎంపీలు టీఎంసీ పార్టీకి రాజీనామా చేసి ఎన్డీఏ కూటమిలో చేరారు. వాళ్ళు నేరుగా బీజేపీలో చేరలేదు, ఎన్డీఏ కూటమిలో చేరతారు. ప్రస్తుతం వాళ్ళంతా ఎన్డీఏకి సంబంధించి మద్దతుదారులుగా ఉన్నారు. ఇది 25 మంది. ఇంకొక పార్టీ పైన బీజేపీ బాగా ఆశలు పెట్టుకుంది, అది డిఎంకే పార్టీకి సంబంధించిన. డిఎంకే పార్టీ మొన్నటిదాకా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, డీలిమిటేషన్ని మేము ఒప్పుకోమని చెప్పిన పార్టీ ఇప్పుడు ఎందుకు మద్దతు ఇస్తుందంటే రాజకీయపరమైన పరిస్థితులు అక్కడ మారాయి. అక్కడ విజయ్కి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. టీవీకే విజయ్ ప్రభుత్వము పూర్తి మెజార్టీతో అధికారంలో రాలేదు, మనకు తెలుసు. కేవలం 3-4 సీట్లు తక్కువ పడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి టీవీకే విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది. డిఎంకే ఈ మొత్తం పరిణామాన్ని మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఎందుకు మోసం చేసిందంటే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ డిఎంకే తమిళనాడులో కలిసి పోటీ చేశాయి. టీవీకే ఒంటరిగా పోటీ చేశారు. కానీ 2 కూటములు టీవీకే 2 కనిపించాయి మనకు. 2 కూటములు అంటే ఒకటి ఎన్డీఏ కూటమి పోటీ చేసింది, అదేవిధంగా కాంగ్రెస్ డిఎంకేకి సంబంధించిన ఒక కూటమి పోటీ చేసింది. కానీ ఎన్నికలు అయిపోయినట్టు అంటే ఫలితాలు వస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ విజయ్ వైపు మొగ్గు చూపినట్టుగా కనిపించింది. నిజానికి ఎలక్షన్స్కి ముందు కూడా మాణిక్యం ఠాకూర్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ ఉంటారు. ఆయన మనం డిఎంకేతో పొత్తు పెట్టుకోవద్దు, విజయ్ పార్టీతో వెళ్దాం, విజయ్ పార్టీకి కొంత పబ్లిక్లో మంచి ఇమేజ్ ఉందని చెప్పి ఆయన ప్రయత్నం చేశారు. కానీ అది ఆ పొత్తు పోలేదు. రాహుల్ గాంధీ మాత్రం డిఎంకేతోనే వెళ్ళాలని చెప్పేసి ఎన్నికల ముందు నిర్ణయించారు. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ డిఎంకేకు చెప్పకుండా, ఇక్కడనే స్టాలిన్కి కోపం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ మాకు చెప్పకుండానే పొత్తుకు సంబంధించి పొత్తులో ఉన్న పార్టీని కాదనుకొని విజయ్కి మద్దతు ఇవ్వడాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. ఇప్పుడు స్టాలిన్ కొంత న్యూట్రల్గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఇప్పుడు ఏం కామెంట్ చేస్తున్నారంటే గతంలో వాళ్ళు పూర్తిగా డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఇది ఒక సమస్యగా ఉంటుంది. ఎందుకు దక్షిణాది రాష్ట్రాలకు సమస్య ఉంటుంది, నార్త్ స్టేట్స్కి దక్షిణాది రాష్ట్రాలకి ఎందుకు దీనికి సంబంధించిన ఒక వివాదం ఉంది. దీంట్లో 2014కు సంబంధించినంత వరకు జనాభా లెక్కలను మనం ఒకసారి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ అనే కార్యక్రమం చాలా పెద్ద సంఖ్యలో జరిగింది. ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ ఈ స్టేట్స్ మొత్తం జనాభా నియంత్రణను చాలా పెద్ద సంఖ్యలో చేస్తాయి. అంటే చాలా వరకు జనాభా నియంత్రణని తగ్గించాయి. ఇక్కడ సంబంధించి జనాభాను తగ్గించే ప్రయత్నంలో అప్పుడు ప్రభుత్వాలు చాలా అప్పట్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా జనాభా నియంత్రణను చేయాలని సూచించిన నేపథ్యంలో ఇక్కడ సక్సెస్ఫుల్గా దక్షిణాది రాష్ట్రాలు అన్నీ కూడా జనాభా నియంత్రణకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టాయి. కానీ ఇది నార్త్ విషయానికి వస్తే మాత్రం అక్కడ జనాభా పెరిగింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్పిందని చెప్పి దక్షిణాది రాష్ట్రాలు జనాభాను తగ్గిస్తే అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ జనాభా పెరిగింది. ఇప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం చెప్పినాక ఇక్కడ జనాభా నియంత్రణ చేసిన తర్వాత మాకు ఆ జనాభా ప్రాతిపదికన మీరు సీట్లు కేటాయిస్తే మాకు అన్యాయం జరుగుతుందని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అంటున్నారు. ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన రేవంత్ రెడ్డి కూడా దీన్ని వ్యతిరేకించాడు. కర్ణాటకకు సంబంధించిన డీకే శివకుమార్, అంతకుముందు ఉన్న సిద్ధరామయ్య కూడా దీన్ని వ్యతిరేకించాడు. కేరళలో అంతకుముందు లెఫ్ట్ ప్రభుత్వం అయినా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని వ్యతిరేకిస్తుంది. ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కనుక ఆయన మాత్రం డీలిమిటేషన్కి మద్దతు పలుకుతున్నారు. అదే సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏం చెప్తారంటే
దక్షిణాది రాష్ట్రాలకు దీంట్లో అన్యాయం చేయం మేము. 50% సీట్లు మీకు ఏదో రకంగా సేఫ్ అయ్యేలాగా నేను చేస్తాను. దీనికి సంబంధించి ఏ రకమైన మార్పులు చేర్పులు చేయాలంటూ కూడా నేను చేస్తానని గతంలో ఆయన ప్రకటించారు. ఈ అంశానికి సంబంధించి ఇంకొంత క్లారిటీ లేదు. ఇదే సమయంలో డీఎంకే పార్టీ మాత్రం కొంచెం డీలిమిటేషన్కి పాజిటివ్గా ఉండే అవకాశం ఉన్నట్టుగా ఉందని బీజేపీ భావిస్తుంది. ఇటు టీఎంసీకి సంబంధించిన 25 మంది, డిఎంకేకి సంబంధించిన 22 మంది ఎంపీలు ఉన్నారు కనుక వాళ్ళందరూ కలిసి వస్తే డీలిమిటేషన్కి సంబంధించి రాజ్యాంగ సవరణ జరగాల్సి వస్తే కూడా మాకు బలం ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఒకవేళ మనం అనుకున్నట్టుగానే టీఎంసీకి సంబంధించిన పూర్తిగా ఎన్డీఏకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది, కానీ స్టాలిన్ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ స్టాలిన్ మద్దతు ఇచ్చినా దాదాపు 16కు పైగా సీట్లకు సంబంధించినంత వరకు ఇంకా కొంత గ్యాప్ ఉన్నట్టుగా కనబడుతుంది. దీంట్లోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 4 ఎంపీలు ఉండే అవకాశం ఉంటుంది. అదే సమయంలో కొంతమంది గైరాజరయ్యే అవకాశం ఉంటుంది, ఓటింగ్లో పాల్గొనకుండా. ఎస్ఆర్ నో అనే ఆప్షన్ ఉంటుంది మనకు ఓటింగ్ సందర్భంగా లోక్సభలో, కానీ కొంతమంది గైరాజర్ అయిపోతారు, అంటే ఆ ఓటింగ్లో పాల్గొన్నారు. పర్సెంటేజ్ ఎలా చూస్తారు? 543 మంది ఎంపీలు ఉన్నప్పటికీ అప్పుడు హౌజ్లో ఎంతమంది ఉంటారు అంటే, ఒకవేళ 43 మంది హౌజ్ నుంచి వెళ్ళిపోయారనుకోండి, 500 మందికి సంబంధించే 2/3 చూస్తారు. పూర్తిగా 543 మందికి చూడరు అలాగా. ఎందుకంటే లోక్సభలో సీట్లలో అప్పుడు ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరైతే ప్రెజెంట్గా ఉంటారో వాళ్ళని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ఆ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే, ఇటు స్టాలిన్ కానీ టీఎంసీ కానీ అదేవిధంగా ఇతర చిన్న చిన్న పార్టీలు కొన్ని ఉన్నాయి. జార్ఖండ్ జేఎంఎంకి సంబంధించి జార్ఖండ్లో అధికారంలో ఉన్న ఒక పార్టీ ఉంది. ఆ పార్టీకి సంబంధించి కూడా ఒక 10 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు కూడా మాకు మద్దతు ఇస్తారని బీజేపీ భావిస్తుంది. విచిత్రం ఏంటంటే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జేఎంఎం అధిక పొత్తులో ఉన్న పరిస్థితి ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో జేఎంఎం పార్టీ కాంగ్రెస్ పార్టీని మోసం చేసిందని ఒక విమర్శ ఉంది. ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఆ రకమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ని వివాదాల మధ్య మళ్ళీ డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చే ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక మనం 2 తెలుగు స్టేట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే డీలిమిటేషన్ జరిగితే ఇక్కడ ఏం జరగబోతుంది, తెలుగు రాష్ట్రాలకు ఏమొస్తుందంటే, ఉదాహరణకు మనకు తెలంగాణకు తీసుకుంటే, తెలంగాణ ఏపీకి సంబంధించినంత వరకు కేవలం లోక్సభ సీట్లే పెరగవు, అసెంబ్లీ సీట్లు కూడా పెరుగుతాయి. ఇక్కడ ఎందుకు స్పెషల్గా పెరుగుతున్నాయంటే, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఇక్కడ 2 రాష్ట్రాలకు సంబంధించినంత వరకు అసెంబ్లీ సీట్లు పెంచుతామని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జిల్లా అంటే 2 రాష్ట్రాలుగా ఇటు ఆంధ్రప్రదేశ్ని తెలంగాణను విడగొట్టిన సందర్భంగా ఒక పునర్విభజన చట్టం ఉంది. ఆ చట్టంలో ఏం చెప్తారంటే, తొందరగా మీకు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకు కానీ అసెంబ్లీకి సంబంధించిన సీట్లు పెంచుతామని చెప్పారు. తెలంగాణ ఏర్పడి దాదాపు 12 ఏళ్ళైంది, ఆంధ్రప్రదేశ్ కూడా అదే రకమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ అసెంబ్లీ సీట్లకు పెంచే అంశం మాత్రం ఇప్పటివరకు తెరపైకి రాలేదు. కానీ ఈ డీలిమిటేషన్ బిల్లులో దీన్ని తీసుకొస్తున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దాన్ని 153కు పెంచాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అంటే దాదాపు ఎక్కువ పెంచే అవకాశం ఉంటుంది. 119 ఉంది, దాన్ని దాదాపు 153 ప్లస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సంఖ్య కొంత మారుతుంది, ఎందుకంటే కొంత ఆ రోజు బిల్లుపై చర్చ జరిగే సందర్భంగా కొంత తెలంగాణ ఎంపీలు కానీ ఎవరైనా మాకు కొంత పెంచాలంటే పెంచే అవకాశం ఉంటుంది, అది కొంత ఆ సంఖ్య ఉంటుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు 175కు అసెంబ్లీ సీట్లు ఉంటే దాన్ని దాదాపు 230 వరకు చేయాలనే ఆలోచనలోనే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో ఎంపీ సీట్లు తెలంగాణకు సంబంధించి 17 ప్రస్తుతం ఉన్నాయి, దాన్ని 23కు పెంచాలనే ఆలోచనలో ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు 25 ఎంపీ సీట్లు ఉన్నాయి, దాన్ని 38కి పెంచాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఇవన్నీ లెక్కలకు సంబంధించి చాలా లాజిక్లు ఉన్నాయి, దీనికి సంబంధించి చాలా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలను కలుపుకొని ముందుకెళ్తేనే డీలిమిటేషన్ తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఈక్వేషన్లో, ఇప్పుడున్న పరిస్థితిలో ఈ బిల్లును మళ్ళీ తేవాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ కాంగ్రెస్ సహకారం మాత్రం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ చర్చలో కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోతే ఎన్డీఏకి సంబంధించిన కూటమి కేవలం ఒప్పుకుంటే ప్రయోజనం ఉండదు. ఇండియా గ్రూప్ అనేది అయితే ఉందో, ఇండియా కూటమి అనేది ఉందో దానికి కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తుంది కనుక వాళ్ళ అభిప్రాయం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీతో ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న సెషన్స్ని వాయిదా వేసేద్దాము, 16-17 తేదీలో మీరు చెప్పండి ఏ తేదీలో కలిసి ఒక 3 రోజుల పాటు కేవలం మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్కి దానికి సంబంధించి స్పెషల్ సెషన్ పెడదామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ వద్ద ఒక ప్రతిపాదన చేసింది. రాహుల్ గాంధీ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడున్న పరిస్థితిలో నేను డీలిమిటేషన్ బిల్లుకి నేను కానీ, అంటే మేము కాంగ్రెస్ పార్టీ పరంగా కానీ, మా పక్షాలు ఏదైతే ఇండియా కూటమి ఏదైతే ఉందో దానికి సంబంధించిన పక్షాలు ఒప్పుకునే పరీక్ష లేదు. అసలు ఇప్పుడు ఆ తొందరపాటే వద్దు, డీలిమిటేషన్ మాకు ఇప్పుడే అవసరం లేదు,
జనాభా లెక్కలు రానివ్వండి, దానికి సంబంధించిన వివరాలు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుందాం. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి అనేక వివాదాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని చెప్పిన తర్వాతనే దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్టుగా కనిపిస్తుంది. సో ఇన్ని ఈక్వేషన్స్, క్రైసిస్, దీనికి సంబంధించి లెక్కలు లోక్సభలో రాజ్యాంగ సవరణ జరగాలంటే మ్యాథ్స్ బాగా వచ్చి ఉండాలని ఒక కామెంట్ చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్క ఓటు చాలా కీలకంగా అవుతుంది. ఈ ఈక్వేషన్స్ అన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు వర్కౌట్ చేస్తుంది? రాహుల్ గాంధీ నో అని చెప్పినా కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందా? కేంద్ర ప్రభుత్వం వద్ద నిజంగా అలాంటి సంఖ్య ఉందా అనే అంశానికి సంబంధించి క్లారిటీ లేదు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చాలా బిల్లులు ఈ సెషన్లో పెట్టాలని ప్రయత్నించినప్పటికీ వాటిపైన చర్చ జరగకుండానే అవి పాస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇవి మామూలు బిల్లులు, దీనికి రాజ్యాంగ సవరణ అక్కర్లేదు. అంటే 2/3 మెజార్టీ లోక్సభలో అవసరం ఉండదు. ఇవి ఈ బిల్లులను పాస్ చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం. రాజ్యాంగ సవరణ బిల్లులకు సంబంధించి అంటే ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లుకు కానీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించినంత వరకు విపక్షాల మద్దతు కూడా కావాల్సి ఉంటుంది. 2/3 మెజార్టీ కావాలి కనుకనే కేంద్ర ప్రభుత్వం ఆ రకమైన ఆలోచనలు అయితే తెరపైకి తీసుకొచ్చింది. రాజకీయంగా ఈ అంశంపైన చర్చ జరుగుతున్నప్పటికీ విపక్షాలకు సంబంధించిన ఎన్డీఏ కూటమి గతంలో ఏప్రిల్లో జరిగినప్పుడు చాలా ఏకదాటిపైగా దీన్ని వ్యతిరేకించింది. కానీ ఇప్పుడు ఏమైనా పరిస్థితులు మారతాయా లేదా అనేది కేంద్ర ప్రభుత్వం చూసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటిని ఆలోచించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్కి సంబంధించినంత వరకు ముందుకు వెళ్ళాలా వద్దా అనే అంశానికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఇది ప్రతిపాదన మాత్రమే. కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకురావాలని ఒక ప్రతిపాదన చేసింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించిన నేపథ్యంలో ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సి ఉంటుంది.